కమాన్. మేబీ అదే అనుకుంటా, జర్మన్ షెపర్డ్ ఒకటే పప్పి ఉన్నది. హే గైస్, వెల్కమ్ టు మై ఫస్ట్ వ్లాగ్. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే నేను జర్మన్ షెపర్డ్ పప్పి తీసుకోవడానికి అయితే హైదరాబాద్ వెళ్తున్నాను. అండ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 7:30 అవుతుంది. 7:30 అవుతుంది. మనం ప్రజెంట్ అయితే వరంగల్లో ఉన్నాం. మనం హైదరాబాద్కి వెళ్ళి పప్పిని అయితే తీసుకుని రావాలి. కిందికి వెళ్ళి మమ్మీని ఒకసారి, ఆల్రెడీ మమ్మీకి అయితే తెలుసు నేను పప్పి తీసుకుంటున్నాను అని చెప్పేసి. మనం పప్పి తీసుకుంటున్నాం కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా బాగా సంతోషంగా ఉంది. చాలా బాగా సంతోషం. మన ఛానల్ పేరు తెలుసా అసలు? తెలియదు. బ్లాక్ 7 వ్లాగ్స్. బ్లాక్ 7 లాక్స్. బ్లాక్ 7 వ్లాగ్స్. బ్లాక్ 7 లాక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంట్లో ఇంకొకరు ఉన్నారు. అరే ఇప్పుడు మనం చిన్న కుక్క పిల్ల పట్టుకొస్తాను, జర్మన్ షెపర్డ్. నీ లెక్క ఉంటుంది అది. రైట్ మరి. హాయ్ చెప్పు కెమెరాకి. బాయ్ మమ్మీ. భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసినాం అమ్మవారి దర్శనం చేసుకోవడానికి. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. ఇక మనము డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ నుంచి బయటకు వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనకి 3 అవర్స్ అయితే చూపిస్తుంది, 142 కిలోమీటర్స్. చూద్దాం అక్కడ హైదరాబాద్ సిటీలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో అని చెప్పేసి. మనం ఇంకా టిఫిన్ కూడా వేయాలి, బయట ఎక్కడన్నా ఆగాలి. సో గైస్, టిఫిన్ బ్రేక్ అయితే ఆగేసినాం. ఎక్కడ అంటే వివేర్ హోటల్. మన కార్ వచ్చేసి వెనకనే పార్కింగ్ చేసినాం. ఏం తింటాను? నేను వచ్చేసి పూరి బ్రో. పూరి? ఎస్. బిర్యానీలు ఉంటాయా లోపల? బిర్యానీ ఉంటుంది కానీ మనం అయితే పూరి తింటాం, బ్రేక్ఫాస్ట్ కదా. నేను మంచిగా ఒక 4 ప్లేట్ల ఇడ్లీలు అయితే తింటా, బాగా ఆకలి అవుతుంది. టిఫిన్స్ కన్నా 500 అయిపోయినాయి. ఐ లవ్ కాఫీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం, అందుకే నేను కాఫీ తీసుకున్నాను. వీళ్ళందరూ ఏమో టీ తీసుకున్నారు. నాకు టీ నచ్చదు, కాఫీ కూడా నచ్చదు, కానీ ఏదో వీళ్ళు తాగుతాలని చెప్పి ప్లస్ పడుతుందిరా నీ చుక్కలు చుక్కలు. ఇట్లా తాగుతావు రా, ఇంత కాలుతుంది కదరా. అలవాటు మేక్స్ బెటర్. మనం మంచిగా మాట్లాడుకున్నాం. మాత్రం అస్సలు బాగాలేదు. కానీ బాగుంది. నో వర్త్ బ్రో. ఎందుకురా అట్లా అంటాను, వృత్తానమైందిరా. లొల్లి పెట్టుకుంటావారా? కానీ చాయ్ మాత్రం బాగుంది బాయ్. చలో ఇప్పుడు మనం బయటికి వెళ్ళాలి. కమింగ్ ఫ్రమ్ వరంగల్ టు వివేరా, ప్లీజ్ డూ విజిట్ వివేరా హోటల్ అండ్ డ్రింక్ ఏ కప్ ఆఫ్ చాయ్. చాయ్ రా. మన కార్ ఆడ ఉన్నది, కార్ తీసుకొని డైరెక్ట్ హైదరాబాద్. మనకి ఇంకా మన డెస్టినేషన్కి చేరుకోవడానికి 1 అవర్ 40 మినిట్స్ అయితే చూపిస్తుంది. 60 కిలోమీటర్స్. జస్ట్ 60 కిలోమీటర్స్. 1 అవర్ 40 మినిట్స్లో పోతామా? మేము ఇప్పుడు జర్మన్ షెపర్డ్ పప్పిని తీసుకోవడానికి వెళ్తున్నాము. ఫైనల్గానైతే పెట్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మన కార్ అయితే పార్కింగ్ చేసేసినాం. లోపల కెమెరా అలౌడో తెలియదు మనకు. మేబీ అదే అనుకుంటా, జర్మన్ షెపర్డ్ ఒకటే పప్పి ఉన్నది. మరి పట్టుకోవచ్చా నేను? అరే ఎంత ఉన్నదిరా. పట్టుకో. ఆ టాయ్ నాకు ఇస్తే ఆయనగా కూడా వస్తాడా? నాతో రాదా? అది కరిచింది నన్ను, ఏం కదా? ఇగో ఇక్కడ కరిచింది. ఏ లడ్డు, కమాన్. సో గైస్, పప్పీకి బెడ్ కూడా తీసుకున్నాం, ఫుడ్. ఫైనల్గా పప్పిని ఇంటికి అయితే తీసుకుపోతున్నాం. ఇదిగో చూసిలు కదా, బాస్కెట్లో పెట్టుకున్నా.
ఇది లోపల ఉన్నప్పుడు అయితే బాగా అల్లరి చేసింది, అటు ఇటు ఉరుకుతూనే ఉన్నది. అండ్ ఇప్పటివరకు మనం వీనికి ఏం పేరు పెడదామని చెప్పేసి కూడా డిసైడ్ అవ్వలేదు. మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది జర్మన్ షెపర్డ్ కాబట్టి ఇది మాన్స్టర్ సైజ్లో అవుతుంది కాబట్టి మాన్స్టర్ లాంటి పేర్లు అయితే పెట్టడానికి ట్రై చేయండి. మమ్మీని కరుస్తుందా, డాడీని కరుస్తుందా, లేకపోతే ఫస్ట్ టైం ఇంటికి పోయినాక ఎట్లా ఉంటుంది, మీరైతే వ్లాగ్ మొత్తం చూడండి. ఫస్ట్ థింగ్ మా అక్కే భయపడుతుంది, మా మమ్మీ కూడా భయపడుతుంది. కానీ మా మమ్మీకి కొద్దిసేపటికే దీని మీద ప్రేమ అఫెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఆడుకోవడం చేస్తుంది అని అనిపిస్తుంది. కానీ మా డాడీదే తెలియదు నాకు. అరే ఇంత స్పీడ్గా బ్రీతింగ్ తీసుకుంటాను ఏంద్రా. డాగ్స్ అట్లానే తీసుకుంటారా? దీనికి చాలా కేర్ చేయాలి, ఎందుకంటే చాలా ఆయన కండిషన్స్ అయితే పెట్టిండు. బండల్ మీద కూడా స్లిప్పరీ బండలు ఉంటాయి కదా, టైల్స్ ఉంటాయి కదా, టైల్స్ మీద కూడా నడవద్దు అంట ఇది. ఇప్పుడు దీనికి ఇంట్లో దీనికోసం సపరేట్గా మొత్తం మ్యాట్సే పెట్టాల్సి వస్తుంది నాకు తెలిసి. జోయిత్ ఇంకా అలిపోతారు తినడానికి, తినొస్తారు. మనం కార్లో ఉందాం, వీళ్ళిద్దరు వచ్చినాక మన ఇద్దరు పోయి తినేసి వద్దాం. అట్లా వాళ్ళు చూసుకుంటారు, పప్పిని చూసుకోవడానికి. అది ప్లాన్. గుహలోకి వచ్చేసినాం. సో నైట్ 10:30 అవుతుంది టైం. జర్మన్ షెపర్డ్ పప్పి పడుకుంది తిని. చాలా అలసిపోతుంది అనుకున్నా కానీ అస్సలు అలసిపోతలేదు. అది ఆడుకుంటూనే ఉన్నది. మరి ఇంత ఘోరంగా ఎనర్జీ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. ఈరోజు నేను చేసిన వాకింగ్ ఎప్పుడు కూడా వేయలే, అంత ఉరికిచ్చిందండి. ఇల్లంతా 4 సార్లు తిరిగిన. సో పడుకుంది కదా, నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తా. ఇంతవరకు సేవ్, టాటా, గుడ్ బై. ఇప్పుడు జోయితును అల్లి ఫుడ్ తినడానికి అయితే వెళ్ళి కదా. ఇప్పుడు జోయితును